తెలంగాణ రాష్ట్రానికి విభజన సమయంలో ఇవ్వాల్సిన హామీలు ఏదైతే మేడారం సమ్మక్క సారక్క జాతరకి జాతీయ హోదా అడిగితే వాళ్ళు మాకు ఇచ్చింది ఏంది గాడిద గుడ్డు, ఐఏఎం అడిగితే మాకు ఇచ్చింది ఏంది గాడిద గుడ్డు, మెడికల్ కాలేజ్ అడిగితే మాకు ఇచ్చింది ఏంది IIIT అడిగితే మాకు ఇచ్చింది ఏంది ఉద్యోగాలు అడిగితే మాకు ఇచ్చింది ఏంది ఏదైతే తెలంగాణను అభివృద్ధి పరిచినట్టు మాకు ఇచ్చింది ఏంది ఏదైతే బీజేపీ పార్టీ తెలంగాణ పట్ల చూపించే ఒక వివక్షకి నిరసనగా బీజేపీ పార్టీ ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గాని బీజేపీ పార్టీ నాయకులు తెలంగాణ వాటా మాది మాకు ఇవ్వండి, మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి, మా యూనివర్సిటీలు మాకు ఇవ్వండి, మా కాలేజీలు మాకు ఇవ్వండి రా నాయన అంటే మేము మీకేమి ఇయ్యము, మేము ఇచ్చేది గాడిద గుడ్డు అనే విధంగా వారి యొక్క వ్యవహార శైలి ఉంది. కాబట్టి దానికి నిరసనగా బీజేపీ పార్టీ తెలంగాణ పట్ల వ్యవహరించే తీరుకి నిరసనగా ఈరోజు గాడిద గుడ్డు లెక్క వారి యొక్క వ్యవహారం ఉందని చెప్పి ఒక వినూత్నంగా ఈ యొక్క కార్యక్రమాన్ని NSY తరఫున రాష్ట్ర PCC కార్యవర్గ సభ్యుల యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా బీజేపీ పార్టీ నాయకులకి చిత్తశుద్ధి ఉంటే మేము అడిగిన ప్రశ్నలకి తెలంగాణకి గత 5 సంవత్సరాలకెళ్ళి ఇక్కడ ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి అయినప్పటికెళ్ళి ఎన్ని నిధులు తీసుకొచ్చారు, మేము చెప్పిన హామీలో ఎన్ని హామీలు ఇచ్చిరో చెప్పాలని చెప్పి ఏదైతే కిషన్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నాను.